మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. యోహాను రాసిన వార్త 4:24 మాట. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించాలి, ఆయన ఆత్మ మనం కూడా ఆ ఆత్మతోనే ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. కాబట్టి మనందరం కూడా దేవుడు ఆయన ఆరాధించి రెట్టిది ఆత్మతో, పరిశుద్ధాత్మతో ఆరాధించాలి దేవుని. కాబట్టి ఆయన ఆత్మ మన మీదకి రావాలంటే మన యథార్థంగా ఉండాలి, మన దేవుని చిత్తం జరగాలి, దేవుని ఇష్టం జరగాలి, దేవుని కృప మనలో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా దేవుని ఆరాధించేవారు ఆయన ఆత్మస్వరూపి, ఆయన ఆరాధించి కూడా ఆ ఆత్మతో నింపబడాలి, సత్యం కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, దేవుని చిత్తం దేవుని ఇష్టం నెరవేర్చుకోవాలి, దేవుని కృప కనిపెట్టి బిడ్డగా ఉండేలాగా ఉండాలి. అట్టేదిగా ఆరాధించే వరకు ఆయన మనకు సమీపంగా ఉంటాడు, మనకున్న సమస్యల నుంచి విడిపిస్తాడు, మనకున్న బంధకాలను దూరపరుస్తాడు. ఆయన ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించే కృప మన అందరికీ దేవుడు దయచేయను గాక. అలాంటి ఆత్మ, దేవుని యొక్క ఆత్మ అందరూ పొందుకునే కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కుటుంబం దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీభవించి ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధులు కృపగల తండ్రి, కనికరపుండ నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా మీరు రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. ప్రభువా, యజమానుల ద్వారా, తోటి పని వారి ద్వారా ఏకిటి రాకుండా సహా అందరికీ సమాధానం దయచేయండి. అయ్యా తండ్రి, చేస్తున్న చేతి పనులు కష్టాజీతం వ్యర్థంగా పోకుండా సహాయం చేయండి నాయన. కష్టాజీతం, అప్పులు, బంధకాలను విడిపించండి, తాగుడు, వ్యసనాలు దూరపరచు, కుటుంబ సమస్యలు విడుదల దయచేయండి. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నా, మీరు సహాయం చేయండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి. ఇంకో నాయన, ఈ దినం ప్రయాణం వెళ్తున్న బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణం జరిగించండి. అయ్యా గమ్యం చేర్చండి. అలాగే ప్రభువా, దూతరంగా పనుకెళ్తున్న పనులు స్థిరపరచండి. ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరిచి కాచి దాచిగా మీ కృప చూపించి మిమ్మల్ని మీరు మహిమపరచుకోండి. మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.